సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్ మాజీ బీజేపీ అధ్యక్షుడు, మాజీ శాసన మండలి సభ్యుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కూడా. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో రాజమండ్రి లోక్సభ స్థానాన్ని ఆశించిన వీర్రాజుకు అవకాశం దక్కలేదు. ఆ సీటును అధిష్టానం పురంధేశ్వరికి కేటాయించింది. దీంతో అనారోగ్యం పేరుతో వీర్రాజు ఎన్నికల్లో సైలెంట్ అయిపోయాడు. రాజమండ్రిలో జరిగిన ప్రధానమంత్రి సభకు మాత్రం హాజరయ్యారు. వైసీపీకి దూరమై బీజేపీకి దగ్గరైన నర్సాపురం మాజీ ఎంపీ, ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు నర్సాపురం ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయితే తనకు రాజమండ్రి టికెట్ దక్కనందుకు తన సన్నిహితుడు శ్రీనివాస్ వర్మకు నర్సాపురం ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుబట్టి ఇప్పించుకున్నారు. దీంతో చివరి నిమిషంలో రఘురామకృష్ణంరాజు ఉండి టీడీపీ టికెట్ని దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నికల్లో ఏపీలో కూటమి ఘన విజయం అనంతరం వీర్రాజు మళ్లీ యాక్టివ్ అయ్యారు. బీజేపీ నుంచి గెలిచిన పురంధేశ్వరికి కేంద్ర మంత్రి పదవి ఖాయమని అంతా అనుకున్నారు. అయితే వీర్రాజు పట్టుబట్టి తన మనిషి అయిన శ్రీనివాస వర్మకు ఇప్పించుకున్నాడని తెలుస్తోంది. సుదీర్ఘకాలంగా బీజేపీలో పనిచేస్తూ కీలక ఎన్నికల సమయంలో కనిపించకుండా పోయిన వీర్రాజు ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఉన్నత పదవి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. గత ఎన్నికల్లో టికెట్ దక్కని నేపథ్యంలో నామినేటెడ్ పదవి దక్కడం ఖాయమని అంటున్నారు.